ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే ఎంబ్రియో అతకపోవడం అనమాట. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే మీరు న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడం కానీ ఐయుఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ ప్రాబ్లం అవ్వచ్చు. ఇది మెయిన్ గా ఏంటంటే సింక్రోనైజ్ చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు. ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఏంటంటే అండం విడుదలైందని స్కాన్స్ లో తెలియడం, తర్వాత ఫలదీకరణం అయిందని రిపోర్ట్స్ లో తెలియడం, బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది ఓకే ప్రెగ్నెన్సీ వచ్చిందని. ఇది బేసిక్ గా ఏంటంటే ఇంప్లాంట్ అయిందంటే పొర బాగున్నట్టు, పొరలో బ్లడ్ సప్లై బాగుండాలి, ఈ జీన్స్ నేనైతే చెప్తున్నాను ఆ ఎక్స్ప్రెషన్ బాగుండాలి, ఎంబ్రియో మంచి క్వాలిటీ ఉండాలి. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటుంది. కొందరికి పిండం అతకడం అనేది అవ్వదు. ఎందుకు? దాన్ని ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటారు అన్నాను. ఈ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఎందుకు అవుతుందంటే ఈ డ్యూరేషన్, ఈ సిగ్నల్స్ అనేవి కరెక్ట్ గా రాకపోవడం. అంటే ఎంబ్రియో ముందు చెప్పేయడము ఆ సిగ్నల్, లేదా ఎండోమెట్రియం ముందే రిలీజ్ చేయడం ఆ సిగ్నల్. సో దీన్ని మిస్ మ్యాచ్ అంటారు. ఈ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఎంబ్రియో లేదా ఎండోమెట్రియం ఫార్వర్డ్ ఉండొచ్చు లేదా బ్యాక్వర్డ్ ఉండొచ్చు. అంటే కరెక్ట్ సైజ్ రానప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అవుతుంది.